నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సినీ నటుడు పృథ్వీరాజ్ గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. అనుభవం ఉన్న సీఎం రమేష్ ఎంపీగా అయితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. హుదూద్ వచ్చినప్పుడు విశాఖను 2 రోజుల్లో మార్పు చేసిన ఘనత చంద్రబాబుదే. తూర్పు విశాఖ ఉమ్మడి నియోజకవర్గాల్లో వైసీపీ 2 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి వస్తే మన భూమి మీద హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. 11 లక్షల కోట్లు రుణం చేసి వెళ్ళిపోతున్నారు అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. మీడియా అయితే నిజంగా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడికి వెళ్ళినా బీసీలు మాతో పాటే ఉన్నారు, తెలుగుదేశంతో పాటు ఉన్నారు. మేము చాలా చోట్ల ఈ మాట విన్నాం. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మాకు ఈ రకంగా మేము పథకాలు చేసాం, పథకాల మీద మాకు ఓట్లు పడతాయి అనేది అదేంటంటే వాళ్ళ అద్భుతమైన కళ. అది ఆ కళని పటాపంచలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి ఎంపీ కావాలి, మంచి ఎమ్మెల్యే కావాలి, మా నియోజకవర్గ సమస్యలను పట్టించుకునే నాయకుడు కావాలి. గతంలో చేసిన పొరపాటు మేము ఈసారి చెయ్యం. నర్సీపట్నం నుంచి మా అన్నగారు అయినటువంటి చింతగారు అయినపోతుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే ఎంపీగా మన అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని మేము చాలా మంది యూత్ అడిగారు మమ్మల్ని, సీఎం రమేష్ గారు ఇక్కడ ఉంటే ఒక మంచి పారిశ్రామికవేత్త, మంచి చదువుకున్న వ్యక్తి, రాజకీయాల్లో ఆయన చాలా సార్లు పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా. మరి ఈసారి మీరు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నందుకు వారి బ్రదరు మేమందరం ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ చెప్పారన్నమాట, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి సార్, మీరు ఫ్యాక్టరీలు పెట్టండి సార్, మాకు ఉపాధి దొరుకుతుంది, మేము ఎక్కడికి వలస కార్మికులుగా వెళ్ళి బతకవలసిన అవసరం లేదు, కాబట్టి మేము సీఎం రమేష్ గారిని ఎంపీగా కమలం గుర్తు మీద గెలిపించుకుంటాం అని జనాల్లో బాగా మేము చెప్పకముందే మన ఎంపీ గారి గుర్తు ఏంటమ్మా అని అడగగానే కమలం అంటున్నారు. మా అసెంబ్లీ అభ్యర్థి అంటే సైకిల్ గుర్తు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మా ఈయనపోతుడు గారు. ఇక వాళ్ళు చెప్పే మాటలు కానీ ఇవి కానీ మనం వింటానే ఉన్నాం. ఇంకో 48 గంటల్లో ఆ మాటలు కానీ ఫుల్ స్టాప్ పడుతున్నాయి. ఏది పడితే అది రాసుకోవటం. నిజంగా అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో శూన్యం. అది చూస్తే రెల్లి వీధి అని ఉంది విశాఖపట్నంలో. మేము రెల్లి వీధి అటు లోపల అన్ని మత్స్యకారుల కుటుంబాలన్నీ చూసుకుంటూ వచ్చాం. 3 సునామీలు వచ్చినాయి. ఏ రోజు కూడా మమ్మల్ని ఎవరిని ఆదుకోలేదు. 24 hours లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దసపల్ల హోటల్లో కూర్చొని మొత్తం సునామీ వస్తే హుదూద్ వచ్చినప్పుడు మాకు ఆ కృతజ్ఞత మేము మర్చిపోండి. మధ్యలో ఏంటంటే ఎంత ఊపున్నా కూడా విశాఖపట్నంలో తెలుగుదేశానికి అద్భుతంగా ఉంది. శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, అలాగే మా ఇటేపు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లి వారు ఒకటే చెప్తాం, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 2 సీట్లు గెలవమనండి. ఈస్ట్ వెస్ట్ లో 2 సీట్లు గెలిస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, ఛాలెంజ్లు చేసి మాట్లాడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రానివ్వని. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి తీసుకొచ్చాం, వచ్చేసాడని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఏంటంటే అద్భుతమైన పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, 14 ఏళ్ళు మన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఆయన నిజంగా ఈ ఏజ్ లో రోజుకి 4 మీటింగ్లు, రోడ్ షోలు చేస్తున్నారంటే పేద ప్రజల కోసం, ఈ దుర్మార్గుని వదిలించుకోవడం కోసం. ప్లస్ ఇంకొకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి ఒకటి బాగా విస్తృతంగా మండలాల్లో కూడా వెళ్ళిపోయింది, గ్రామస్తుల్లోకి వెళ్ళిపోయింది. ఒకటే మాట ఏంటంటే, మనం ఒక సెంటు భూమి కొనుక్కున్నా, 1 ఎకరం కొనుక్కున్నా, రేపు పొద్దున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయి అనుకుంటే సడన్ గా దస్తావేజుల మీద ఆయన ఫోటో మనకు ఒక జెరాక్స్ పేపర్ ఇస్తారంట, నాలుగు గీసుకోవటానికి కూడా పనిచేయదు అది. రేపు పొద్దున్న రైతు కూతురికి ఏదైనా సంబంధం వస్తే ఈ జెరాక్స్ పట్టుగా వెళ్తే మనకి ఎక్కడ అప్పు దొరకదు, ఏమీ జరగదు. 2 ఏళ్ళు మనం వేరే పని మీద ఉండి రెన్యువల్ చేసుకోకపోతే హైకోర్టుకి వెళ్ళినా కూడా లాభం లేదు. కాబట్టి ఇది టెక్నికల్ గా వాళ్ళ మీద మాట రాకుండా జీవో చేసి దాని ద్వారా మళ్ళీ బటన్లు నొక్కటానికి ట్రై చేస్తున్నాడు అతను. కాబట్టి అతను రావడం అనేది ప్రజల్లో ప్రగాఢమైన విశ్వాసంగా ఒకే మాట చెప్తున్నారు, కూటమికి మేము అద్భుతమైన మెజార్టీని ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతూ 11 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళాడు. దీన్ని అన్ని తీర్చాలంటే 24/7 కష్టపడి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వల్లే
సాధ్యం ఇది. పేద ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి గణనీయంగా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. 136 అసెంబ్లీ, 20 పార్లమెంటు. ఇప్పుడు అవి 20 కూడా కాదు, 22 వరకు వెళ్తాయని చెప్పి మొన్న మా రైల్వే కోడూరు కానీ, తిరుపతి కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారు. ఇంకోటి లోకల్, నాన్ లోకల్ అంటారు. ఎవరు లోకల్? మంచి చేసేవాళ్ళు లోకల్. నాన్ లోకల్ అనే పేరు కదండి. మంచి చేయాలి, మనకి అభివృద్ధి జరగాలంటే సీఎం రమేష్ గారిని మనం అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక మా అన్నగారు ఉంటే ఏంటంటే కమ్మటి విందు భోజనంలా ఉంటది అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడుతుంటే. ప్రజలందరూ మరి మీరందరూ ఎన్ని కష్టాలు పడ్డారో ఈ 5 ఏళ్ళు మొత్తం మాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే సంపాదించుకున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ అనే నియోజకవర్గం మొత్తం వినబడుతుంది. ఎంత అభివృద్ధి చేశాడు ఏంటి అనేది. వాళ్ళ అభివృద్ధి అంతా ఇది దండుకోవటం. కాబట్టి మనం మంచి నాయకుల్ని మనం ఎన్నుకుందాం. మరి అలాగే అయ్యన్న పాత్రుడు గారి అఖండమైన మెజార్టీ, సీఎం రమేష్ గారి అఖండమైన మెజార్టీని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. రేపు 4 గంటలకి సిబిఎన్ కాంపౌండ్ కదన్నా, సిబిఎన్ కాంపౌండ్ దగ్గర నుంచి ఊరేగం 30,000 మందితోటి భారీ ఊరేగింపు. దాంట్లో పెద్దలందరూ పాల్గొన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వస్తున్నాను. మీరందరూ తప్పకుండా రండి. ర్యాలీని విజయవంతం చేయవలసిన కోరుతూ